వెల్కమ్ బ్యాక్ టు మౌనిక పారామెడికల్ కాలేజ్. పార్ట్ 1లో ఐలిడ్స్, కంజంక్టివా, కార్నియా, లెన్స్‌లో చాప్టర్స్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పినాను. ఇది పార్ట్ 2లో వచ్చేసి ఇంకా మిగతా రిమైనింగ్ టాపిక్స్‌లో గ్లకోమా, టైప్స్ ఆఫ్ గ్లకోమా అడిగే అవకాశం ఉంది. ఏమంటే మీకు ఓపెన్ యాంగిల్, క్లోజ్డ్ యాంగిల్ అనే 2 టైప్స్ ఉంటాయి గ్లకోమా అని తెలిస్తే చాలు. మీకు తెలిసిన కాడికి గ్లకోమా డెఫినిషన్, గ్లకోమా అంటే ఏంది? గ్లకోమాకి ఏం టెస్ట్‌లు చేస్తారు? టైప్స్ ఎట్లా చూస్తారు? గ్లకోమాకి ఏమి టెన్షన్ ఎట్లా చూస్తారు? ఇంకేం టెస్ట్‌లు చేస్తారు? ఫండస్ చూస్తే ఏం చేస్తారు? పెరిమీటర్ చూస్తే ఏం చేస్తారు? టైప్స్ ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా. ఆ పేరు రాసిన ఎంతో కొంత మీకు 12 తెలుసే అనుకుంటా ప్యాటర్న్. 12 క్వెషన్స్ ఇస్తారు. ఆన్సర్ ఎనీ 10 అంటారు. 2 చాయిసెస్ ఉంటాయన్నమాట. 12 క్వెషన్స్ ఇస్తే ఆన్సర్ ఎనీ 10. ఈచ్ క్వెషన్ క్యారీస్ అబౌట్ 8 మార్క్స్. 8 మార్క్స్ 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటది. 8 మార్క్స్ కదా! 10 క్వెషన్స్ రాయాలంటే 3 ఇంటూ 60 180/10 ఒక్కోటి దాదాపు 18 మినిట్స్ రాయొచ్చు. 18 మినిట్స్ అంటే బాగా వచ్చినవి ఒక 20-25 మినిట్స్ రాసినా, బాగా రానివి 5-10 మినిట్స్ రాసినా అని సరిపోతుంది. తర్వాత మీరు అటెంప్ట్ చేయకుండా కంపల్సరీ 10 క్వెషన్స్ అంటే 10 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. ప్రతి ఒక్క దానికి డయాగ్రామ్ ఎయాలి. కలర్ పెన్సిల్స్ యూజ్ చేయాలా. కలర్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ యూజ్ చేయాలా. అండర్‌లైన్ చేయాలా. కలర్స్‌తో బాగా కనిపించే విధంగా రాయాలా. తర్వాత డయాగ్రామ్స్ ఎయాలా. ఆన్సర్ ఎన్ని 10 క్వెషన్స్‌లో 12 క్వెషన్స్ ఇచ్చి 10 క్వెషన్స్ రాయమంటారు. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ క్వెషన్స్ మిగతా టాపిక్స్‌కొస్తే టైప్స్ ఆఫ్ గ్లకోమాలు, ఓపెన్ యాంగిల్, క్లోజ్డ్ యాంగిల్ అనేవి 2 టైప్స్ ఆఫ్ గ్లకోమా డిసీజెస్ ఉంటాయి అనేది మీకు ఐడియా ఉంది. తర్వాత స్క్వింట్‌లో మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఈ టాపిక్‌లో ఓన్లీ కామన్ ఐ డిసీజెస్ గురించి చెప్తున్నాను. స్క్వింట్ కామన్ ఐ డిసీజెస్ చాప్టర్‌లో వచ్చే క్వెషన్స్ చెప్తున్నాను నేను. మళ్ళీ స్క్వింట్ అంటే ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ చాలా ఇంపార్టెంట్ కదా! అట్లా నేను పేపర్ 2లో వచ్చే కామన్ ఐ డిసీజెస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. స్క్వింట్‌కొచ్చేసరికి కవర్ అండ్ కవర్ టెస్ట్. వన్ ఐ క్లోజ్ చేస్తే ఎట్లా మూవ్ అయితది. అట్లా ఎన్ని టైప్స్ ఆఫ్ స్క్విన్స్‌లో ఏ ఐ ఎట్లా మూవ్ అయితది కవర్, అన్‌కవర్ టెస్ట్‌లో, కవర్ టెస్ట్, అన్‌కవర్ టెస్ట్. అట్లే ప్రిజం బార్ టెస్ట్. ప్రిజం బార్ కవర్, అన్‌కవర్ ఎక్స్‌టెన్షనే ప్రిజం బార్ అనమాట. ప్రిజం బార్ టెస్ట్ రాయాలి కంపల్సరీ. డయాగ్రామ్ ఐ డీవియేట్ అయితున్నట్ల, ప్రిజం పెడితే మళ్ళీ ఐ చక్కగొస్తున్నట్ల కంపల్సరీ రాయాల ప్రిజం బార్ టెస్ట్, కవర్, అన్‌కవర్ టెస్ట్. తర్వాత యాంబ్లియోపియా. యాంబ్లియోపియా అనేది లేజీ ఐ. అదర్ నేమ్ వచ్చి లేజీ ఐ. యాంబ్లియోపియాకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఎందుకు యాంబ్లియోపియా వస్తది? యాంబ్లియోపియాకి ఏమి ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది యాంబ్లియోపియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అనమాట. ఆర్థోప్టిక్స్. ఆర్థోప్టిక్స్ అంటే ఏమి? స్క్వింట్‌కి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్. స్క్వింట్‌లో ఐ ఎక్సర్‌సైజ్ ఏముంటాయి? ఇంకా వేరే ఏమి సర్జరీస్ కాకుండా ఏం ట్రీట్మెంట్ ఇస్తారు? ఎట్లా ఇస్తారు? ఏ డిసీజెస్‌లో ఇస్తారు? అనేది ఆర్థోప్టిక్స్. కాంటాక్ట్ లెన్స్. ఇంకో నెక్స్ట్ టాపిక్ వచ్చి కాంటాక్ట్ లెన్స్. కాంటాక్ట్ లెన్స్‌లో ఎన్ని రకాలుంటాయి? క్లాసిఫికేషన్, యూసేజ్ ప్రకారంగా ఎన్ని ఉంటాయి? దానికి ఎందుకు వాడతారనేది ఎన్ని రకాలుంటాయి? అట్లా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ రాయాలనమాట. లో విజన్ ఎయిడ్స్. కాంటాక్ట్ లెన్స్ కూడా ఏదో ఒక డయాగ్రామ్ ఎయాల. ఊరికే ఒక రౌండ్ ఏసి కాంటాక్ట్ లెన్స్ అని రాసినా గాని సరిపోతది. ఒక ఫింగర్ మీద ఒక రౌండ్ ఏసినట్టు, లేకుంటే ఫింగర్ వేయడం చేత కాకుంటే ఊరికే ఒక రౌండ్ ఏసి కాంటాక్ట్ లెన్స్ అని రాస్తే ఆ ఊరికే ఒక రౌండ్‌లో ఏముందని ఆ డయాగ్రామ్ అనుకోవచ్చు మీరు. కానీ ఆ ఎగ్జామినర్‌కి ఏం అర్థమైతది? కాంటాక్ట్ లెన్స్ అంటే ఇంత చిన్నగుంటది, రౌండ్‌గా ఉంటది, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది అనేది మీకు తెలుసు అనేది ఎగ్జామినర్‌కి అర్థమైతదనమాట. ఒక చిన్న రౌండ్‌లో ఏం డయాగ్రామ్ ఉందని నేను రౌండ్ ఎయాలా అనుకుంటారు. ఏమి ఊరికే రౌండ్. కానీ ఆ ఒక్క రౌండ్‌లోనే ఎంత అర్థం ఉంది అనేది, మీకెంత తెలుసనేది ఎగ్జామినర్‌కి అర్థమైపోతదనమాట.
తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ లో విజన్ ఎయిడ్స్. లో విజన్ ఎయిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. నేను అబ్జర్వ్ చేసిందేమంటే ఈ డీఓఏలో, పారామెడికల్‌లో రిపీటెడ్ క్వెషన్స్ ఎక్కువ. అంతే. రిపీటెడ్ క్వెషన్స్. అట్లని నేనేమి ఈజీ ఈ పాస్ అయితారు అనైతే చెప్పను. అంత సిలబస్ అంతా చదవాలా, అన్ని చాప్టర్స్ చదవాలా, ఈజీగా పాస్ అయితారనైతే చెప్పను నేను. ఎందుకంటే అన్ని టాపిక్స్‌లో ఎంతో కొంత తెలిసి ఉండాల. ఆ! అది వాళ్ళ ఉద్దేశ్యం. అన్ని టాపిక్స్‌లో ఎంతో కొంత తెలిసి ఉండాల. లో విజన్ ఎయిడ్స్. లో విజన్ ఎయిడ్స్ అంటే ఏంది? ఎవరికి యూజ్ చేస్తారు? ఎన్ని రకాలుంటాయి? ఎట్లా? అనేది లో విజన్ ఎయిడ్స్. డాక్రోసిస్టైటిస్. డాక్రోసిస్టైటిస్ లాక్రిమల్ యాపరేటస్‌లో వచ్చే డాక్రోసిస్టైటిస్. డాక్రోసిస్టైటిస్ ఇన్ఫెక్షన్ ఏం టెస్ట్‌లు చేస్తారు? ఎన్ని టైప్స్ ఉంటాయి? ఏం ట్రీట్మెంట్ ఇస్తారు? సేమ్ హెడ్డింగ్స్. డిసీజెస్ అంటే అదే హెడ్డింగ్. ఒక డెఫినిషను, కాజెస్, ఏమైనా క్లాసిఫికేషన్ ఉందా? సైన్స్ అండ్ సింప్టమ్స్, ట్రీట్మెంట్. అదే. డయాబెటిక్ రెటినోపతి రెటీనాలో వచ్చి ఏం పెద్ద క్వెషన్స్ నాకు కనిపించట్లేదు గానీ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌లో. డయాబెటిక్ రెటినోపతి అడిగితే అడగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంగ డయాబెటిస్ మోర్ కామన్ అయితుంది కాబట్టి, డయాబెటిక్ రెటినోపతి వస్తే ఎట్లా కేర్ తీసుకోవాలో అది జనరల్. ఇప్పుడు మన కేటరాక్ట్‌కి ఏం కేర్ తీసుకుంటారో అట్లా డయాబెటిక్ రెటినోపతికి ఏం కేర్ తీసుకుంటారు? ఎట్లయితే ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలా? ఎట్లా టెస్ట్ చేయించుకోవాలా? అనేది ఏమన్నా రాయొచ్చనమాట. ఓకే. పార్ట్ 1 ఇంకొక వీడియో చేసిన. ఇది పార్ట్ 2 వీడియో. కామన్ ఐ డిసీజెస్ చాప్టర్‌లో దాదాపు అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పినాను. థాంక్ యూ. దిస్ వీడియో ఈస్ ఫ్రమ్ మౌనిక పారామెడికల్ కాలేజ్.